మాజీ సీఎం జగన్ పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు. బెదిరించి కాకినాడ సీ పోర్టు అరబిందోకి బలవంతంగా రాయించుకున్నప్పుడు రైతులు జ్ఞాపకం లేదా అని ప్రశ్నించారు. నాలుక ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడవద్దని హెచ్చరించారు. ఇక తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు పిఠాపురం వర్మ. ప్రభుత్వ జీవో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, ఈవేళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అయ్యా నీకు పెట్టి చేతులు ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి చేతులు దోచుకోవడానికి పోయినాయా? ఎక్కడన్నా డబ్బులు దాచుకోవడానికి ఎక్కడన్నా ఫారెన్ పోయినా రెండు చేతులు? నీ చేతులు ఏమైనా? నువ్వు మంత్రివే కదా. ఇవాళ విమర్శిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు ఉండి 840 ఎకరాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవ్వాల్సిన పేమెంట్ కోర్టులో 540 ఎకరాలు, అలాగే డివిజన్లో 282 ఎకరాలు మొత్తానికి పేమెంట్ ఇవ్వాలి. మేమేం చేసాం? 3 లక్షలు ఉన్న పొలాలకి 2 లక్షలు అదనంగా పెట్టి 5 లక్షలు ఇచ్చాం. అంటే ఆల్రెడీ 5 లక్షలకి ఫిక్స్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నావు. నువ్వు వచ్చి ఏం చేసావు? 10 లక్షలు ఇమ్మన్నావు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు 30 ఎందుకు ఇవ్వలేదు, 50 ఎందుకు ఇవ్వలేదు, 1 కోటి ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం చేసావు అంటున్నాను. నువ్వు ఇచ్చింది 10. అలా మాట్లాడితే నాలుగు కదా అని మాట్లాడకూడదు. వేళ ఇచ్చింది 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఈవేళ రైతులకి ఇబ్బంది ఉంది, అడుగుతున్నారు. రామకృష్ణ గారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం. రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. దానికి మీరు చేసిన తప్పులకి తెలుగుదేశాన్ని విమర్శించే పరిస్థితి కానీ స్థాయి కానీ మీ అందరికీ లేదని నేను చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2000 ఎకరాలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన 8000 ఎకరాలకు రూపాయి ఇవ్వచ్చు కదా. మేము 2 లక్షలు ఇచ్చాం. రైతుల గురించి అంత బాధ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడం? అరవిందో కంపెనీ బినామీ కంపెనీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు నుంచి పోతాయి. జిఎంఆర్ బెదిరించి కొట్టేశారు కదా. చాలా కోట్లు మిగిలినాయి కదా, ఇవ్వచ్చు కదా. కోర్టు కొట్టేశారు కదా, కోట్లు మిగిలిన ఇవ్వచ్చు కదా. మరి అది అడగచ్చు కదా. దాడిశేఖర్ రాజా జగన్మోహన్ రెడ్డిని అడగడానికి దమ్ములేదు. ఈవేళ ఓడిపోయారు కాబట్టి, డబల్ వన్గా అయిపోయారు కాబట్టి ఈవేళ మీ పెట్టి చేతులు, మేము తీసుకునే చేతులు, నీ చేతులు ఎక్కడ పోయినాయి? నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎలాగ పెడతాం? రైతుల పక్షాన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము పరిస్థితుల్లోనే ఉంటాం. ప్రభుత్వ జీవో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి,